తెలంగాణ ప్రజల 60 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా నూతన తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డది, 29వ రాష్ట్రంగా దేశంలో. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ, ఒక ప్రజాస్వామిక ఆంక్ష నెరవేరింది. అయితే పాలక వర్గాలు ఆంక్షలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచిండ్రు. కాబట్టి సర్వ హక్కులతో కూడిన తెలంగాణను, ఓ ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకోవాల్సింది మిగిలిపోయే ఉన్నది. అయితే ఇది భౌగోళిక తెలంగాణ. ఈ భౌగోళిక తెలంగాణ ప్రజలకు హక్కుల్ని కలిగించదు. ఈ సంవత్సర పాలనలో అదే నిరూపించబడ్డది. మొదటగా మేము అదే చెప్పినాం, భౌగోళిక తెలంగాణ ఏర్పడగానే ఇది భూస్వాముల తెలంగాణ, దళారు పెట్టుబడిదారుల తెలంగాణ. సీమాంధ్ర పెట్టుబడిదారులు, భూస్వాములు అధికారం నుంచి తొలగించబడి తెలంగాణ భూస్వాములు, దళారు పెట్టుబడిదారులు అధికారంలోకి వచ్చారు. కాబట్టి ప్రజలకు ఇక్కడ పౌర హక్కులు ఉండవు. ఇవి భూస్వాములకు, పెట్టుబడిదారులకు మాత్రమే హక్కులు ఉంటవి. అదేవిధంగానే ఏమైతే చెప్పినామో అదే ఈరోజు కేసీఆర్ విధానము కొనసాగుతున్నది. కాబట్టి ప్రజాస్వామిక తెలంగాణ కోసం మళ్ళీ తిరిగి ప్రజలు పోరాడాల్సింది ఉన్నది. మౌలిక సమస్యలు దీని ద్వారా పరిష్కారం కావు. కాబట్టి మౌలిక సమస్యలు పరిష్కారం అనేది ఇవాళ నూతన ప్రజాస్వామిక విప్లవంతో ముడిపడి ఉంది. కాబట్టి నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కలిగించదు. ఇది సామ్రాజ్యవాదుల బంటునే, వాళ్ళ కోసం పనిచేసేది అనేది చెప్పినాం. కాబట్టి ఈ సంవత్సర పరిపాలనలో అదే ఇవాళ ఆచరణలో కొనసాగుతున్నది. అదే ఇవన్నీ చెప్పినప్పటికీ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఈ సంవత్సర పాలనలో ప్రజలు మొత్తం వాటన్నింటిని వ్యతిరేకించి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము మా సమస్యలను పరిష్కరించదు అని చెప్పేసి పోరాటాల్లోకి దిగుతున్నారు. ఇవాళ హరితహారాన్ని మొదలుపెట్టిండు. ఈ హరితహారం ఈ ప్రపంచ బ్యాంకు నమూనా. కాబట్టి ముసుగుగా ఈ పేరుని తీసుకొచ్చేసి మొదలుపెట్టేసి ఆదివాసుల భూములను, ఈ పీడిత ప్రజల భూములను ఫారెస్ట్ అధికారులతో, పోలీసులతో కలిసి భూముల నుంచి గెంటివేస్తూ కనీసం వాళ్ళు జీవనోపాధిని గడపకుండా చేస్తున్నాడు. మరోవైపు నూతన పారిశ్రామిక విధానాన్ని అనే పాలసీని తీసుకువచ్చి సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తూ కార్పొరేట్ శక్తుల కోసం, బహుళజాతి సంస్థల కోసం 1,60,000 ఎకరాల భూమిని తయారుగా ఉంచిండు. పీడిత ప్రజల భూములను ఆక్రమించడం అనేది మొదలవుతున్నది. ఒక సైడు ప్రజలు పోరాటం చేసి భూస్వాముల నుండి స్వాధీనం చేసుకున్న భూములు, అటవీ భూములను ఎస్సీ కార్పొరేషన్ల పేరుతో మళ్ళీ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ భూస్వాములకు డబ్బులు ఇస్తూ ఆ వర్గం కోసమే పనిచేయడం అనేది ఉంటున్నది. ఈ విధంగా ఈరోజు ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద భ్రమలు కోల్పోవడం అనేది జరిగి రోడ్డు మీదకి వస్తున్నారు. ఇవాళ పరిస్థితి చూస్తే ఎక్కడికక్కడ రెల్లుగడ్డి పరిచిన విధంగా ఉంది. చిన్న నిప్రవ వేస్తే బగ్గున మండే పరిస్థితి ఉంది. కాబట్టి వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ పోలీస్ యంత్రాంగాన్ని, ప్రధానంగా స్మార్ట్ పోలీసింగ్ అనే కొత్త పథకాలను, స్మార్ట్ పోలీసింగ్ విధానాన్ని తీసుకొచ్చేసిండు. కొత్త పథకాలను తీసుకువచ్చేసి మీ సమస్యలు పరిష్కరిస్తామనేది ప్రజలను నమ్మింపజేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా వాటిని పరిష్కరించకపోగా ప్రజల మీద తీవ్ర నిర్బంధాన్ని కొనసాగించడం, హక్కులు అడిగిన వాళ్ళ మీద నియంత్రణ, పరిపాలన కొనసాగించడం, ఎవరైతే టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన టీవీ ఛానళ్ళు ఉన్నాయో వాటిని నిషేధించడము,
ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు మావోయిస్టులను నిర్మూలించే పథకంతో పెద్ద ఎత్తున కూంబింగులను కొనసాగించడం, ప్రజల మీద కాల్పులు చేయడము. ఈ మధ్య పీరియడ్ చూసినప్పుడు, ఈ సంవత్సరంన్నర పీరియడ్లో చూసినప్పుడు 3 సార్లు ఎన్కౌంటర్లకు పాల్పడము, లంకపల్లి ఘటనలో 3 కామ్రేడ్స్ను ఎన్కౌంటర్ చేయడము, ఖమ్మం జిల్లా దోచినపల్లిలో ఒక ఆదివాసీ గిరిజనుని హత్య గావించడం, ఆదిలాబాదులో 2 సార్లు దళంపై ఫైరింగ్ చేయడం, ప్రజలపై ఫైరింగ్ చేయడము, కొట్టడము, అరెస్ట్ చేయడము, ఇలాంటివి తీవ్రంగా కొనసాగుతున్నవి. దీంతో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సంవత్సర పాలనలో ప్రజలు తీవ్రంగా విసుగు చెంది ఇక దానిపై భ్రమలు కోల్పోయి రోడ్డు మీదకి రావడం అనేది మొదలవుతున్నది. నక్సల్స్ ఎజెండా పేరుతో ప్రతి పాలకవర్గం, దళారు పెట్టుబడిదారుల పార్టీలు, అంతకుముందు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ కానీ, ప్రతి అధికార పార్టీ, దోపిడీ వర్గ పార్టీ ప్రజలను నమ్మించడానికి మావోయిస్ట్ ఎజెండానే మా ఎజెండా అని చెప్పి ప్రజలను నమ్మపలుకుతూ అధికారంలోకి రావడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీగా, తెలంగాణ రాష్ట్రం కోసం నిజాయితీగా పనిచేసే పార్టీగా, ఆ టైంలో, ఆ కాలంలో ఇక్కడున్న తెలంగాణ ప్రజలను నమ్మించడానికి, మావోయిస్టుల ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్న ప్రజలను తమ వైపుకు తిప్పుకోవడానికి చేసిన ఒక నాటకం, ప్రజలను చేసిన ఒక మోసము. కాబట్టి అదే ఎజెండాగా ఈరోజు దాన్నే చెప్పుకుంటూ ఇవాళ చేస్తున్న కొన్ని పథకాల ద్వారా పక్కదారి పట్టిస్తూ వీటినే అమలు చేస్తా అని చెప్పుతూ ఇప్పుడే కొత్తగా మేము అధికారంలోకి వచ్చాము కాబట్టి వాటినే మేము మొదలు పెడుతున్నాము. ఇవాళ ఏవైతే నక్సల్ మావోయిస్టులు చెప్పిన ఎజెండా ఉందో చెరువుల నిర్మాణం చేస్తామన్నాం కాబట్టి ఇప్పుడు కాకతీయ మిషన్ అనేదాన్ని మొదలుపెట్టినామని చెప్పాను. ఇలాంటివి ఇంతకుముందే రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరుతో మొదలుపెట్టేసి అధికార పార్టీ యంత్రాంగం పెద్ద ఎత్తున నిధుల స్వాహా చేసిండ్రు. ఇప్పుడు అదే పేరు కాకతీయ మిషన్ పేరుతో కాకతీయ కమిషన్గా మార్చేసి అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు వీటన్నింటినీ దోసుకోవడమే కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇలాంటి విధానాలను చేపడుతూ ఇవాళ ప్రజలను పక్కదారి పట్టించడానికి దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. అంటే భూమి సమస్య, అసలు సమస్యను పరిష్కరించకుండా పక్కకు పెట్టేసి ఈ 3 ఎకరాలు అన్న వాళ్ళు ఇంతవరకు దళితులకు పంపకాలు చేసింది లేదు. ఇప్పటి వరకు 1500 ఎకరాలు కూడా పంచింది లేదు. కానీ కార్పొరేట్ శక్తుల కోసం మాత్రం ఏరియా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా తిరిగి సర్వే చేసి వాళ్ళకు కావలసిన భూమిని సేకరించి వాళ్ళ కోసం రెడీగా కార్పొరేట్ శక్తుల కోసం 1,60,000 భూములను తయారుగా ఉంచేసి వాళ్ళను ఆహ్వానించడం జరుగుతున్నది. ఈ నూతన ఆర్థిక విధానం పేరుతోటి సింగిల్ విండో విధానాన్ని దాన్ని ఆర్డినెన్స్ను తీసుకువచ్చేసి ఎర్ర తివాసిని ఈరోజు పరిచేసి ఈ పారిశ్రామిక కారిడార్ను నిర్మాణం చేస్తున్నామనేది చెప్పుతూ ఆదివాసులను పోడు భూముల నుండి హరితహారం పేరుతో గెంటివేయడం, ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగానికి కరెంటు సప్లై చేయకుండా రైతాంగాన్ని భ్రమలలో ముంచేస్తూ ఎన్నికల టైంలో రుణాలు తీరుస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయకపోవడం, ఇప్పటి వరకు రుణాలు మాఫీ చేయకపోవడం, మాటలతోటే గారడి చేస్తూ ప్రజలను నమ్మించడం అనేది చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలను మాయమాటలు చేసి అయోమయ
పరిపాలనను కొనసాగిస్తూ ఈ తుగ్లక్ విధానాన్ని ఈరోజు కేసీఆర్ కొనసాగిస్తున్నాడు. గ్రామ సర్వే అన్నాడు. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి గ్రామజ్యోతి అనే కార్యక్రమాన్ని చేపట్టిండు. దీని ద్వారా ఇవాళ ఆ గ్రామాలు అవే స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ గ్రామాలని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేస్తూ గుడంబ నిషేధం, బెల్ట్ షాపుల నిషేధం పేరుతోటి సీపు లిక్కర్ను ఇవాళ గ్రామీణ ప్రాంతంలో పారిస్తూ గ్రామజ్యోతిని వెలిగిస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. గంగదేవిపల్లి లాంటి గ్రామాల దగ్గరకు వచ్చేసి మాయమాటలు చెప్పేసి ఎవరేం చెప్పినా అవి నేను పట్టించుకోను, నేను అభివృద్ధి చేస్తున్నా అనే కొంగ జపం చేస్తూ దొంగ మాటలు మాత్రం చెబుతున్నాడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇక మావోయిస్టు ఎజెండాను అమలు చేయడం కాదు, ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తూ మావోయిస్టుల మీద దాడులే కొనసాగిస్తున్నాడు. లంకపల్లి ఎన్కౌంటరు చేయించిండు. దోషినపల్లిలో ఆదివాసి యువకుని చంపేసిండు. ఎవరు వాళ్ళ హక్కుల కోసం మాట్లాడితే వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నాడు. న్యాయమైన హక్కుల కోసం అడిగిన ఛానళ్లను నిషేధించేసిండు. కాబట్టి ఈ విధంగా మావోయిస్టు ఏజెండాని కాదు కానీ మావోయిస్టులనే నిర్మూలించే పథకాన్ని తీసుకున్నాడు. ప్రజల హక్కులను కాలరాయడం అనే కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టిండు. పనికిరాని పథకాలను చేపడుతూ ప్రజలు తప్పుదారి పట్టే విధంగా, ప్రజలకు ఆలోచన లేకుండా భక్తి విశ్వాసాల మీద అటువైపు పక్కదారి పోవడానికి, మౌలిక సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉండడానికి పుష్కరాల ప్రోగ్రాంను తీసుకున్నారు. అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ వీటిని తీసుకొని సినజీయర్ స్వామి లాంటి వాళ్ళను ముందు పెట్టుకొని ఆధ్యాత్మిక విధానాన్ని ప్రవేశపెడుతూ ఈరోజు సినజీయర్ స్వామి లాంటి వాళ్ళు, పెట్టుబడిదారుడైన రామేశ్వర్ లాంటి వాళ్ళే ఇవాళ కేసీఆర్ను నడిపించడం అనేది ఉంటున్నది. కాబట్టి ఆ విధంగా పక్కదారి పట్టిస్తూ తెలంగాణలో నయా నిజాం పరిపాలనను కేసీఆర్ కొనసాగిస్తున్నాడు. అందుకనే ఇతను మావోయిస్ట్ ఎజెండాను అమలు చేసేవాడు కాదనేది ప్రజలకు తేలిపోయింది. ఎలాగో పార్టీ ముందే చెప్పింది, ఇది దళారి వర్గ పార్టీ, సీమాంధ్ర భూస్వాములు పెట్టుబడిదారులు పక్కకి పోయినరు, ఇక్కడున్న తెలంగాణ భూస్వామ్య వర్గం వచ్చింది, టీఆర్ఎస్ కూడా అదే. అందుకనే నిజమైన తెలంగాణ, అన్ని హక్కులు, సర్వ హక్కులు కలిగే తెలంగాణ కోసం పోరాటం చేయాలనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పిలిపించింది. ఈ కేసీఆర్ ఈ అయోమయ పాలన కొనసాగిస్తూ గ్రామ సర్వే అంటూ, గ్రామజ్యోతి అంటూ ఇవన్నీ పథకాలను చేస్తూ కనీసం గ్రామ పంచాయతీలకు కూడా అధికారము ఇవ్వకుండా తాము దోసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు. ప్రత్యామ్నాయము ఈ ప్రభుత్వాల ద్వారా కాదు. కాబట్టి ప్రజలు ఇవాళ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ విధానాలను, దాని పట్ల భ్రమలను, మొదటిసారిగా అధికారంలోకి రాగానే కేసీఆర్ మా తెలుగువాడు, మా కోసం తప్పకుండా పనిచేస్తాడు. మావోయిస్ట్ పార్టీ అంటే కూడా ఇక్కడ అందరం కలిసి పోరాటం చేసినాం. మావోయిస్ట్ పార్టీ తెలంగాణ కోసం చేసింది. కాబట్టి ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళమంతా మనం తెలుగు వాళ్ళం కాబట్టి మాకు న్యాయమే జరుగుతుంది అని అన్నారు. మావోయిస్ట్ పార్టీ చెప్పింది వీళ్ళు భూస్వామ్య వర్గ ప్రతినిధులు, ఆ వర్గం వాళ్ళని. మావోయిస్ట్ పార్టీ ఏం చెప్తున్నది, ఇవాళ వీళ్ళ ద్వారా పౌర ప్రజాస్వామిక హక్కులు రావు, నియంతృత్వమే కొనసాగుతుంది, అణిసివేతే ఇవాళ కొనసాగుతున్నది. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఇవాళ ప్రజలు మళ్ళీ మీరందరూ కూడా పోరాటానికి రావాల్సింది ఉన్నది. ఇప్పుడు సబ్బండ వర్గాల ప్రజలు ఏ విధంగానైతే ఒకటై తెలంగాణ కోసం పోరాటం చేసినరో మళ్ళీ మీరు ముందుకు వచ్చి ఇవాళ మావోయిస్ట్ పార్టీ పిలుపునిస్తున్న నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసుకోవాలనేది పిలుపునిస్తున్నది. అలాగే ఆంక్షలు లేని తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ కోసం మీరంతా రావాలి. ఇదే ప్రత్యామ్నాయం. కాబట్టి దీని ద్వారానే
ఇక్కడ ప్రజాస్వామిక ఇక్కడ మౌలిక సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతాం. ఇవాళ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, ఈ భూములు, అంటే ప్రధానంగా జల్, జంగల్, జమీన్, మనకు అధికారం కావాలి, గౌరవం నిలబడాలి. ఇవాళ మన గౌరవం లేదు. మన గౌరవాన్ని మొత్తం తాకట్టు పెట్టేసిండు చంద్రశేఖరరావు. ఆధ్యాత్మికవాదిని తీసుకొచ్చేసి సినజేరు స్వామి లాంటి వాళ్ళు ముందు పెట్టుకొని ఉన్నారు. రామేశ్వరరావు లాంటి వాళ్ళ మద్దతు కొనసాగిస్తున్నాడు. కాబట్టి మొత్తం ఇక్కడ పరిపాలనను కొనసాగించడానికి కేంద్రంలో ఉన్న మోడీతో మిలాఖతు కావడం, సామ్రాజ్యవాదులతో మిలాఖతు కావడం, మిలాఖతై ఇక్కడున్న సర్వ సంపత్తిని వాళ్ళకు దోసుకో పెడుతూ తాను వాటాను పొందుతూ ఇవాళ మొత్తం తెలంగాణను గుల్ల చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు ఏమి లేకుండా ఇవాళ కార్పొరేట్ శక్తుల కోసమే ఈ సింగిల్ విండో విధానాన్ని, నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చిండు. ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకోవడం, అంతిమంగా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసుకోవడం ద్వారానే ఇవాళ తెలంగాణలో మనకు నిజమైన ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉంటాం, మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇదే ప్రత్యామ్నాయం అనేది మావోయిస్ట్ పార్టీ చెబుతున్నది. కాబట్టి మీరందరూ కూడా ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే పోరాటంలో క్రియాశీలంగా ముందుకొచ్చిండ్రో ఆ విధంగా మళ్ళీ మీరందరూ రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఇప్పుడు గతంలో పీపుల్స్ వార్ పార్టీగా ఉన్నప్పుడు మావోయిస్ట్ పార్టీ నాయకత్వాన వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు తెలంగాణ ప్రజలు కొనసాగించారు. ఈ పోరాటాలలో అన్ని రకాల పీడిత ప్రజలు, ఆదివాసులు, దళితులు, వెనుకబడిన కులాలు, అగ్రకులాల్లో ఉన్న వెనుకబడిన ప్రజలందరూ కూడా వాళ్ళందరినీ కూడగట్టి ఈ పోరాటాలు కొనసాగించినాం. ఈరోజు చూసినప్పుడు ఏటూరు నగరం ప్రాంతంలో రామన్నగూడెం ఏరియాలో భూములను ఆక్రమించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అక్కడ భూస్వాములు ఈరోజు పోలీసుల అండతో మళ్ళీ కబ్జా చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మహాదేవ్పూరు మండలం బోడాయికుంట, సర్వాయిపేట, పంకెన, బెజవాడపల్లి ఇక్కడ గతంలో ముస్లిం భూస్వాముల జమీందారుల భూములను ప్రజలు ఆక్రమించుకొని దున్నుకుంటున్న భూములను మధ్య దళారులుగా సల్లనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు దొంగ పట్టాలు చేయించుకొని ఆదివాసుల భూములను మావే భూములు అని చెప్పేసి బెదిరించి పోలీసులతో మళ్ళీ వాటిని ఆక్రమించుకోవడానికి సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే పంకెన గ్రామంలో కమ్మ రాఘవులను ప్రజలకు అడ్డుగా ఉండడంతో హత్య చేయడం జరిగింది. అలాగే రెడ్డిగూడెం, పాల్వంచ మండలం రెడ్డిగూడెం భూస్వామి భూములను ప్రజలు ఆక్రమించుకుంటే పోలీసులతో కొట్టించడం, చంపడానికి ప్రయత్నం చేయడంతో వెంకరెడ్డిని కూడా ఖతం చేయడం జరిగింది. ఇప్పుడు మేడపల్లి, రాంపురం దగ్గర ప్రజలు స్వాధీనం చేసుకొని గత 20 సంవత్సరాలుగా దున్నుకుంటున్న భూములను ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ పేరుతో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వాటిని కొనుగోలు చేసి ఎస్సీలకు 3 ఎకరాల భూమిని మేము పంపకాలు చేస్తామనే పేరుతో చేస్తున్నారు. అలాగే మల్లంపల్లి, మహమ్మద్ గౌస్పల్లి ప్రాంతంలో ఉమర్ ఖాన్ భూములను ప్రజలు ఆక్రమించుకొని దున్నుకుంటున్నారు. దళితులు, వెనుకబడిన కులాలు ఆ భూములను అక్కడున్న పెత్తందారులు, కొంతమంది భూస్వాములు, మల్లారెడ్డి లాంటి వాళ్ళు, బుచ్చిరెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చెల్ల ధర్మారెడ్డి లాంటి వాళ్ళు క్రిస్టర్స్ పెట్టి గుట్టలను, భూములను ఆక్రమించుకొని ఒక సైడు ధ్వని కాలుష్యాన్ని చేస్తూ అక్కడ భూములను పూర్తిగా స్వాధీనం చేసుకుంటూ ఎర్రమట్టి క్వారీలను నడుపుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తూ కనీసం వాళ్ళు అడవికి తీసుకుపోవడానికి దారులు లేకుండా గొడ్లను తీసుకొని పోకుండా అడ్డు వేస్తున్నారు. గూండాలతో కొట్టించడం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అయితే రాంపురం, మేడపల్లిలో మొత్తం భూమిని స్వాధీనం చేసుకొని అదే భూమిని పంచాలని చూస్తున్నారు. అందుకనే కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమిని తప్పకుండా పంచాలి.
అది ఏ విధంగా పంచాలి అంటే ఇవాళ ఉత్తర తెలంగాణనే కాదు మొత్తం తెలంగాణలో మహబూబ్నగర్, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి ఇవన్నీ ప్రాంతాలలో, మెదకులో, నిజామాబాదులో అనేక చోట్ల పార్టీ నాయకత్వాన ప్రజలు ఆక్రమించుకొని దున్నుకుంటున్న భూములు ఉన్నవి. అటవీ ప్రాంతాలలో ఆదివాసులు 20-30 సంవత్సరాల నుంచి దున్నుకుంటున్న భూములు ఉన్నవి. వాటికి వెంటనే పట్టాలు ఇవ్వాలి. అటవీ ప్రాంతంలో అయితే 2006 అటవీ చట్టం ప్రకారంగా ఆదివాసులకు పట్టాలు ఇవ్వకుండా ఈరోజు హరితహారం పేరుతోటి వాళ్ళ భూములను ఆక్రమించుకుంటున్నారు. అలాంటి భూములకు పట్టాలు ఇవ్వాలి. తర్వాత ప్రజలు స్వాధీనం చేసుకున్న భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. భూస్వాముల భూములకు ఎస్సీ కార్పొరేషన్ల పేరుతోటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పేరుతో కేటాయించిన నిధులతోటి ఇవాళ కేసీఆర్ భూములను కొంటున్నాడు. అది కాదు, భూస్వాముల దగ్గర భూములు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను వీటిని దళితులకు పంచాలి 3 ఎకరాల చొప్పున. దాన్ని వెంటనే అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పేరుతో కేటాయించబడిన నిధులన్నీ వాళ్ళ వ్యవసాయానికి, వాటి కోసము, వాళ్ళ అభివృద్ధి కోసం వాటిని ఖర్చు పెట్టాలి. కానీ ఈ విధంగా కాకుండా ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పేరుతో నిధులను భూస్వాములకు, ప్రజలు ఏవైతే భూములను ఆక్రమించుకున్నారో ఆ భూస్వాములకు వాళ్ళు సిటీలలో ఉంటే అక్కడ వాళ్ళకు డబ్బులు చెల్లించి ఎస్సీ కార్పొరేషన్ పేరుతో ప్రజలు స్వాధీనం చేసుకున్న భూములను మళ్ళీ ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కాదు. కాబట్టి ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు ఎక్కడికక్కడ ఈ ఆక్రమించుకున్న భూములను మీరంతా తిరిగి స్వాధీనం చేసుకోవాలని చెప్పి పిలుపునిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇదే విధానాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక చేస్తున్నాం. వాళ్ళ తరపున మళ్ళీ మావోయిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజలను కదిలించి పోరాటం చేస్తుంది. అలాగే ఆదివాసులను, పీడిత ప్రజలను ఈ పోడు భూముల నుంచి గెంటివేస్తూ ఇవాళ ఈ పోడు భూముల విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలో కొండాపూర్, ఎర్రబోరు, గుండాల మండలంలో చికెన్పల్లి, గుండాల మండలంలో చెట్టుపల్లి, నల్లచిలక, ఖమ్మం జిల్లాలో సండ్రగొండ దగ్గర మర్రిగూడెం, గూడూరు మండలం కొంగరగిద్ద, కొత్తగూడెం మండలం బత్తలపల్లి, ఇట్లా ఆదిలాబాదు, వరంగల్ ఈ అన్ని ప్రాంతాలలో ఆదివాసులను భూముల నుంచి గెంటివేసి పంట చేళ్లను నాశనం చేసి ఈ హరితహారం పేరుతో మొక్కలు నాటడం చేస్తున్నారు. పోలీస్ జులుం కొనసాగిస్తున్నారు. లాఠీ చార్జీ చేస్తున్నారు. విచక్షణ రహితంగా వాళ్ళను హింస చేయడం చేస్తున్నారు. కొంతమందిని తీసుకుపోయి జైల్లో బంధిస్తున్నారు. ఇవే కాకుండా ఈరోజు ఛత్తీస్గఢ్ నుండి ఖమ్మం జిల్లాకు ఏటూరునగరం ప్రాంతానికి పోయి బ్రతుకుతున్న 10 సంవత్సరాల నుంచి అక్కడే బ్రతుకుతూ ఇల్లు కట్టుకొని అక్కడున్న ఆదివాసులతో కలిసి వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసి గ్రామాలను, సింతలపాడు ఇలాంటి ఒక 8 గ్రామాలను ఫారెస్ట్ అధికారులు, పోలీసులు కలిసి ఇళ్లను ధ్వంసం చేసి నిప్పు పెట్టి ప్రజలకు ఏమి లేకుండా తిండి గింజలతో సహా మొత్తం కాలబెట్టేసిండ్రు. కాబట్టి ఈ విధానాన్ని కొనసాగిస్తున్న ఫారెస్ట్ అధికారులు, పోలీసుల మీద తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. దానికి బాధ్యులైన ఆ ప్రాంత అధికార పార్టీ ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్ర పరిణామాలు వాళ్ళకు తప్పవని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి అక్కడున్న ఆదివాసి ప్రజలకు, దళితులకు, మొత్తం పీడిత ప్రజలకు మీరందరూ కూడా మరోసారి భూపోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఇవాళ మీరు అంతకుముందు స్వాధీనం చేసుకున్న భూములే కాదు, భూస్వాముల చేతులలో ఉన్న భూములన్నింటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. కొత్తగా దొంగ పట్టాల పేరుతో ప్రభుత్వ అండతో ఇవాళ అన్ని పార్టీలు, అధికార పార్టీలు ఉండే తెలుగుదేశం కానీ కాంగ్రెస్ నుండి రకరకాల వాళ్ళు
అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ ఇవన్నీ దోసుకోవడానికి, భూములను దోసుకోవడానికి, ఇక్కడ ఉన్న కాంట్రాక్టులను తమ స్వాధీనం చేసుకోవడానికి అధికార పార్టీకి అమ్ముడుపోయి ఇవాళ వాళ్ళంతా ఇవాళ ఇలాంటి ఆక్రమణలకు పాల్పడడం అనేది జరుగుతున్నది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు తప్పకుండా ప్రజల చేతిలో రేపు శిక్షించబడక తప్పరని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా ఈ ఆక్రమణలు బంద్ పెట్టుకోవాలి. అలాగే ప్రజలను రకరకాలుగా బెదిరించేసి ఈ భూములు మావే అని చెప్పేసి ఇవాళ హైదరాబాద్ చుట్టున్న భూములు, వరంగల్ టౌన్ చుట్టున్న భూములు, కరీంనగర్ ఈ ప్రాంతంలో కొత్తగా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసే లక్ష్యంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ప్రభుత్వ అధికార పార్టీ అండతో ఇవాళ ఈ భూములన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగిస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తూ ప్రజలకు భూములు లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ తప్పకుండా ప్రజల చేతిలో శిక్షలు తప్పవని హెచ్చరిక చేస్తున్నాం. కేసీఆర్ ఏడాది పాలనలో కేసీఆర్ మీద ఏవైతే మొదట్లో మా తెలుగువాడు అనే భ్రమలు ఉన్నాయో ఆ భ్రమలన్నీ కూడా కోల్పోయినారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మా కోసం లేదు, ఇది పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్నది, భూస్వాముల కోసమే ఉంది, రామోజీరావు లాంటి వాళ్ళ కోసమే ఉంది, సినజీయర్ స్వామి లాంటి వాళ్ళని ముందు పెట్టుకొని అలాంటి వాళ్ళ కోసమే ఉంది, రామేశ్వరరావు లాంటి వాళ్ళ కోసమే ఇది పనిచేస్తూ ఉంది. వాళ్ళ కోసమే రామేశ్వరరావు లాంటి వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీల సిమెంటుకు ఎక్కువ ధరకు అమ్మించడానికి, పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి వాళ్ళ కోసమే వీళ్ళు పనిచేస్తారు. మా భూములన్నింటినీ కూడా ఇప్పుడు హరితహారం పేరుతోటి ఆక్రమించుకుంటున్నాడు. రైతులు అడిగితే ఇవాళ అడవులు పెరగడం ద్వారానే మనకు వర్షాలు వస్తాయని చెప్పేసి మాయమాటలు చెప్తున్నాడు. ఇవాళ పంట చేలు కోతులు వచ్చి నాశనం చేస్తున్నాయి కాబట్టి వనాలు పెంచితే మళ్ళీ ఆ ప్రాంతాలకు పోతే మీ పంటలు కాపాడబడతాయని చెప్పేసి ప్రజలను మాయమాటలు పట్టిస్తున్నాడు. కాబట్టి రుణాల మాఫీ లేదు, కనీస పింఛన్లు లేవు. అతను గ్రామజ్యోతి తీసుకొచ్చినా లేదా ఏ జ్యోతి తీసుకొచ్చినా అతను చేసే విధానము పారిశ్రామికవేత్తల కోసం, వాళ్ళ వర్గం కోసమే ఇవాళ చేస్తున్నారు. మొత్తంగా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అధికార ఘనాన్ని చూసినప్పుడు కూడా అక్కడ తన అల్లుడు, తన కొడుకు, తన బిడ్డ తానే మొత్తంగా కొనసాగిస్తున్నారు. తన మాటకు ఎదురు లేదు, దొరపాలన కొనసాగుతున్నది. అందుకనే దొర అంటే మనకు నైజాం గుర్తుకొస్తున్నాడు, దేశ్ముఖులు గుర్తుకొస్తున్నారు. కాబట్టి తనకు ఎదురులేని పరిపాలన దాన్నే కొనసాగిస్తున్నాడు. అందుకనే ఇక ప్రజలకు అతని పట్ల భ్రమలు కోల్పోతూ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అతన్ని ప్రశ్నించడానికి భయపడే పరిస్థితి ఏర్పడ్డది. ఇక మనము కనీస మీటింగ్ మనం పెట్టుకోలేం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో. కాబట్టి ఇలాంటి పరిస్థితి దాన్ని కలిగించిండ్రు. అందుకనే ఇవాళ ఇవన్నీ పారిశ్రామికవేత్తలకు కలిగిస్తున్నారు. అయితే మరి టీఆర్ఎస్ పార్టీకి పారిశ్రామికవేత్తలే ఓట్లేసి గెలిపించిండ్రా? ఇవాళ దళితులు, ఆదివాసులు, పీడిత ప్రజలు, ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాల ప్రజలు మా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఓట్లేసి గెలిపించారు. కానీ గెలిపించిన వీళ్ళందరికీ అన్నం పెట్టుడు కాదు కానీ సున్నం పెడుతున్నాడు. ఇవాళ ఆధార్ కార్డు కావాలన్నా, పెన్షన్ కార్డు కావాలన్నా పరిష్కరించని పరిస్థితితో ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతున్నది. జిఎంఎస్ కార్మికులు మాకు జీతాలు పెరగాలని చెప్పి ధర్నాలు చేస్తే 1000 మందిని
ఉద్యోగాల నుంచి తీసివేయడం జరిగింది. దానితో వాళ్ళ మనస్తాపానికి గురై వాళ్ళు జీవనోపాధి లేక 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి అలాంటి వాళ్లకు వెంటనే ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవాళ ఇలాంటి వాళ్ళందరూ ఇలా మున్సిపాలిటీ కార్మికులు, జిఎస్ఎంఎస్సి కార్మికులు లాంటి వాళ్ళు ఇవాళ వీధులను, దారులను, చెత్తనంతా తీసేస్తున్న వాళ్ళు కనీస మానవత్వంతో ఆలోచించడం లేదు. సమ్మెలేంటిదని చెప్పేసి విడ్డూరంగా ఎగతాళి చేస్తూ మాట్లాడడం అనేది చేస్తున్నాడు. కార్పొరేట్ శక్తుల కోసం ఇల్లు గల్లి తిరుగుతున్నాడు. ఇవాళ కొనసాగుతున్నది అదే, అందరికి అగపడుతున్నది, మనకు కంటికి అగపడుతున్న విధానమే. కాబట్టి ఎవరైనా ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వాన్ని చూస్తున్న వాళ్ళు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని కాదనలేని పరిస్థితి ఇవాళ మనకు అగుపడుతున్నది. కాబట్టి ఇతని పరిపాలనలో చాలా వాగ్దానాలు చేసిండు. ఏంటిది? ఎన్నికల ఆమె ఏంటిది, 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పిండు. ఇవాళ 1,00,000 ఉద్యోగాలు కాదు, ఇవాళ ఏమంటున్నాము, ప్రతి ఒక్కరికి ఇవాళ ఈ ప్రభుత్వము ఇక్కడ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే హామీని ఇవ్వాలి. కాబట్టి ఏవైతే తన ఎన్నికల ముందు వాగ్దానాలు చేసిండో అలాంటివన్నింటినీ పక్కకు పెట్టేసిండు. పరిశ్రమలు కల్పించడము అంటే ఇవాళ ప్రజలకు ఉపయోగపడే ఆజం జాహీ మిల్లు లాంటిది ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు. అలాంటి వాటిని పక్కకు పెట్టేసి కెమికల్ లాంటి, ఫార్మాసిటీ లాంటి పరిశ్రమలను ఈరోజు ఏవైతే సామ్రాజ్యవాదులు వాళ్ళ దేశాలలో పెట్టకుండా పర్యావరణం, ఇక్కడున్న కాలుష్య సమస్యల నుండి వాళ్ళ దేశాలలో పెట్టకుండా ప్రజలకు హాని కలిగించేటివి, ఆ పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు లేని వాటిని ఇవాళ ఇలాంటి వెనుకబడిన దేశాలలో, మనలాంటి దేశాలలో వీటిని స్థాపించడం జరుగుతున్నది. కాబట్టి నిజంగా పరిశ్రమలు, ఇక్కడ జీవనోపాధిని కల్పించే పరిశ్రమలు కావాలి. ఇవాళ కమలాపురం, వరంగల్ జిల్లా కమలాపురం కాగజ్ ఫ్యాక్టరీ, బిల్ట్ ఫ్యాక్టరీ ఉంది. అది 5,000 మంది కార్మికులకు జీవనోపాధి కలిగిస్తుంది. కాగితం తయారవుతుంది, పల్ప్ తయారవుతుంది. వాళ్ళందరినీ తీసివేసిండ్రు. దాన్ని పునరుద్ధరణ చేయాలి.